ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కుదర్చబడితేనే అన్ని విషయాలు కూడా సక్రమంగా, క్రమంగా వెళ్తాయని మనం తెలుసుకోగలగాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అప్పుడు వారు చెవుడు గల నత్తి గల వానిని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కర్రలెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో అనెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సరళి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎంత అద్భుతం జరిగిందంటే, ఆయన వాని చెవుల్లో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పినప్పుడు, ఆ మాటకు తెరవబడమని అర్థమైనప్పుడు అంతటా వాని చెవులు తెరవబడ్డాయి. వాడి నాలుక నరము సరళి వాడు తేటగా మాట్లాడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు కుదర్చబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా తేటగా ఉంటారు. తేటగా ఉండాలంటే ఆయన బోధ కిందకి రావాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత మంచివో, అవి ఎంత శ్రేష్టమైనవో, అవి నీకెంత మేలు చేస్తాయో నువ్వు తెలుసుకోగలగాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటివారు అందరితో కూడా దేవునియందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేర్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలియును పిలిచెడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు కూడా దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఇది ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నువ్వు పేతురైన మారుపేరు గల సీమోను పిలిపించుకో అని అతడు స్పష్టంగా వినడాన్ని చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుదర్చబడితేనే అన్ని విషయాల్లోని తేటగా ఉంటాము. ఇంకా కుదర్చబడ్డానికి, ఇంకా స్పష్టంగా ఉండడానికి దైవ సన్నిధిలోని ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసినప్పుడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆయన ఏమైనా చేయగలడు కనుక ఈ దినాన్ని నువ్వు కుదర్చబడ్డా నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కరెక్ట్, నువ్వు ఆయన సన్నిధిలో కుదుర్చుకోవాలి. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు కుదుర్చుకోవడం కాదు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు పరుగులెత్తడం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలం తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కాబట్టి ఆయన కనబడిందంటూ ఏమీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అది దేవుని కళ్ళకి సమస్తము తేటగా ఉంది కనుక, మన దేహానికి దీపమే కన్ను కనుక మన కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అది చెడిపోతే దేహమంతా చీకటైపోతుంది. కాబట్టి ఈ దినాన దైవ సన్నిధిలో ఎదగడానికి కానీ మొట్టమొదట మనం సరిచేసుకొని కుదర్చబడ్డానికి దేవుని దగ్గర వేడుకున్నట్లయితే ఆయన కుదర్చడానికి, బలపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. శ్రద్ధతో వెతకాలి. ఆయన హెచ్చించినప్పుడు, గద్దించినప్పుడు కూడా కుదర్చబడ్డానికి మనం కూడా లోబడాలి. ప్రభువా నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా తండ్రి, నీ గొప్ప కృపను తండ్రి మా ఇళ్ళ కనపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఎల్లవేళలా మమ్మల్ని విశ్వాసంలో బలపరిచి స్థిరపరచాలని మీరు కోరుకుంటుండగా ప్రభువా నీకు లోబడ్డానికి హృదయపూర్వకంగా నీ సన్నిధిలో సాగిల పడడానికి సహాయం దయచేసి ప్రతి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.